హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే 40 సైజు బ్లౌజు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. 40 సైజు బ్లౌజు ఎలా కట్ చేయాలో నేను ముందు వీడియోలో చూపించానండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు నేను ముందు కట్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో చూడకపోతే నా వీడియోస్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ముందు బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ని మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి వీడియోలో చూపించినట్టు గుండు పిన్నులు ఉన్నాయి కదా, వీటిని క్లాత్ ఎక్కడ జరగకుండా మంచిగా పిన్స్ పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా నీట్ గా కుట్టుకోవాలి. ఈ పిన్స్ ఎందుకు పెట్టుకోవాలని అంటే, పిన్స్ పెట్టుకుంటే ముడత రాకుండా చాలా నీట్ గా వస్తుందండి. ఈ పిన్స్ మార్కెట్ లో దొరుకుతాయి. కొంతమందికి అలవాటు అయ్యే వాళ్ళకి ఈ పిన్స్ పెట్టకుండా కూడా కుడతారండి. మీకు అర్థం కావాలని చెప్పి నేను ఈ పిన్స్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ బ్యాక్ పార్ట్ ని చుట్టూ కుట్టుకోవడం అంటే పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలండి. పెద్ద కుట్టు పెడితే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఏదైనా ముడత రాని లేదా ఎక్కడన్నా విప్పాలనుకుంటే చాలా ఈజీగా విప్పడానికి వస్తుందండి. ఇలా చుట్టూ కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు సీదా వేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా ముడత రాలేదండి, చాలా నీట్ గా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఎందుకు ఉంచాలంటే, కుట్టేటప్పుడు రెండు సమానం రావండి. ఏదన్నా ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. లైనింగ్ ఎక్కువ వస్తే ప్రాబ్లము, మెయిన్ క్లాత్ ఎక్కువ వస్తే ఏం కాదు, కట్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి కింది భాగం దగ్గర ఈ బార్డర్ వేస్తే బాగుండదు అని చెప్పి దాన్ని తీసేస్తున్నానండి. 40 సైజు కంటే ఎక్కువగా సైజు ఉన్న వాళ్ళకి క్లాత్ సరిపోకపోతే ఈ బార్డర్ కూడా వేయొచ్చండి. ఈ బ్లౌజ్ కి క్లాత్ సరిపోతుంది కాబట్టి బార్డర్ వేస్తలేదు. మొత్తం చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేయాలండి. తీసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా వేసుకోవాలంటే, షోల్డర్ మధ్యలోకి మడిచి ఆ మడతేడుందో ఆడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే డాట్ పొడవు 3.5 పెడుతున్నానండి. డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. ఈ డాట్స్ ని ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకొని అక్కడ క్రాస్ లైన్, ఇక్కడ క్రాస్ లైన్ గీసుకోవాలి. అంతేనండి, ఒక డాట్ వేయడం అయిపోయింది. రెండవ డాట్ కూడా సేమ్ ఇలానే రావాలంటే ఈ బ్యాక్ పార్ట్ ని సగం వరకు చేసి వీడియోలో చూపించినట్టు చేయితోనే ఇలా రబ్ చేస్తే రెండో దానికి కూడా అచ్చు పడుతుంది. దానికి కూడా మనం మార్కర్ తోనే గీసుకోవచ్చు. రెండు సేమ్ వస్తాయండి డాట్స్. ఈ డాట్స్ ని ఎలా గీసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి. డాట్ పెట్టేటప్పుడు మధ్యలో గీత ఉంది కదా, మధ్యలో గీతకి మలుచుకొని అక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్ వరకు ఒక కుట్టు కుట్టుకోవాలి. నేను ఇక్కడ డబల్ కుట్టు వేస్తున్నానండి, కొంచెం గట్టిగా ఉండడానికి. డాట్స్ వేసుకున్న తర్వాత అక్కడ కొనకు ఇక్కడ కొనకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అది క్రాస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేసుకొని, ఇప్పుడు ఈ కింది వైపు 1 ఇంచ్ తోని క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, దానిని బ్యాక్ పార్ట్ సీదా ఉండి ఈ క్లాత్ ని దాని పైన పెట్టి కుట్టుకోవాలండి. ఒక కుట్టు చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. లాస్ట్ కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత దానిని ఇలా వీడియోలో చూపించినట్టు పక్కకని మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలి. నేను నా వీడియోస్ లలో పెద్ద కుట్టు వేయాలి, 5 నంబర్ పెట్టుకోవాలని చెప్పాను కదా, అది ఇదేనండి. 5 నంబర్ కి లూజ్ చేసి పైన కంటే 5 నంబర్ కి వస్తుంది. మళ్ళీ 5 నంబర్ వచ్చిన తర్వాత దానికి టైట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా, దానిని ఉల్టా బ్యాక్ పార్ట్ ని ఉల్టా వేసి వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు ఎందుకు వేసుకోవాలంటే, మనము బ్లౌజ్ పక్కలకి కుట్టినప్పుడు ఇది మలిచి కుట్టాల్సి ఉంటుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా పెద్ద కుట్టు వేసేసుకుంటే మనం కుట్టేటప్పుడు లాస్ట్ కుట్టేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. మనము కుట్టిన తర్వాత ఈ పెద్ద కుట్టును విప్పేసి ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి మీకు. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి కుట్టడం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. అదే పెద్ద కుట్టు పెట్టుకొని ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానిని చుట్టూ కుట్టుకోవాలి. అదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ ని కూడా చుట్టూ కుట్టుకోవాలి. తర్వాత 3 నంబర్ కి చిన్న కుట్టు పెట్టుకొని డాట్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే సేమ్ రావాలండి.
కుట్టుకోవాలంటే చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చూసుకొని నెక్కులు రెండు సేమ్ వచ్చే విధంగా చూసుకొని మళ్ళీ ఇంకో రెండో ఫ్రంట్ పార్ట్ ని కుట్టుకోవాలండి. ఒక్కొక్కసారి ఉల్టా వస్తుంది, మళ్ళీ విప్పి కుట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నానండి. పెద్ద కుట్టు వేసుకున్నాం కదా ఇప్పటి వరకు, ఇప్పుడు చిన్న కుట్టు పెట్టాలంటే ఈ విధంగా 3 నెంబర్ కి పెట్టి మళ్ళీ టైట్ చేసుకోవాలండి. నా మిషన్ కి కొంచెం టైట్ ఉంటుందండి, కొంచెం బలంగానే పైనకి కిందికి అనాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని నీట్ గా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వేసుకోవాలి. ఈ ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆ పొడవులో సగం కంటే కొంచెం కిందికి డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కింద క్రాస్ బెల్టులు వస్తున్నాయి కదా, మళ్ళీ ఈ డాట్ పైనకి అయిపోతుంది కాబట్టి కొంచెం కిందికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకోవాలండి. మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచితే ఒక ఘాటు లాగా పడుతుంది. ఆడొక డాట్ పెట్టుకొని డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ రెండు డాట్లు మంచిగా స్కేల్ తోని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూడవ డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఆ రెండు డాట్ల దగ్గర 2 వేళ్ళు పెట్టుకొని ఆ 2 వేళ్ళు ముంగడికి తీసుకొస్తే ఎక్కడ ఈ 2 వేళ్ళు కలుస్తున్నాయో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ నుండి చంక భాగం సైడ్ ఒక లైన్ గీసుకున్న తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా 3 డాట్స్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకో ఫ్రంట్ పార్టీకి కూడా ఇలానే రావాలి అంటే ఒకదానిపైన ఒకటి పెట్టి చేయితోని రబ్ చేస్తే దానికి కూడా అచ్చులు పడుతున్నాయి. కొంచెం కొంచెం కనిపిస్తే మాత్రం మళ్ళీ మార్కర్ తోని గీసుకుంటే 2 డాట్లు సేమ్ వస్తాయండి. 2 ఫ్రంట్ పార్ట్స్ కి డాట్స్ సేమ్ వస్తాయి. ఇప్పుడు ఆ డాట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి. 3 డాట్స్ కుట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. 2 ఫ్రంట్ పార్ట్స్ ని ఇదే విధంగా కుట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని క్రాస్ బెల్ట్లు కుట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు 2 లైనింగ్ వి కట్ చేసుకున్నాం కదా, అలాగే మెయిన్ క్లాత్ 2 కట్ చేసుకున్నాము. ఇప్పుడు అవి రెండింటిని యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి లైనింగ్ పైననే మళ్ళీ ఇంకో కుట్టు కుట్టాలండి. ఈ 2 క్రాస్ బెల్టులు ఆపోజిట్ రావాలి. అలా అయితేనే ఫ్రంట్ పార్ట్ కి మంచిగా సరిపోతాయి. ఈ క్రాస్ బెల్టులు కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ క్రాస్ బెల్టులు అక్కడ సైడ్ మెయిన్ క్లాత్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు షోల్డర్ వైపు నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని లైనింగ్ దానిపైన ఇంకో కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు లోపల మడిచింది కుట్టు కిందికి రాకుండా చూసుకొని కుట్టాలండి. కుట్టుడు అయిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఆ లోపలిది మొత్తం బయటికి తీసేయాలి. బయటికి మొత్తం తీసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వెనకాల సైడ్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి. అసలు కుట్టినట్టు కూడా అనిపిస్తుంది. లోపలికి అక్కడ కుట్టు ఇక్కడ కుట్టు వేస్తాము కదా, లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి అంత కనిపించదు. ఇప్పుడు దీనిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్స్ ఇలానే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దీనికి కూడా కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. పట్టి కాజా పట్టి కుట్టుకోవాలంటే షోల్డర్ మన వైపు ఉంచుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్లను కుడివైపు ఉన్నదేమో ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి. అయితే ఫస్ట్ కుడి వైపు తీసుకొని ఉక్సు పట్టి కుడుతున్నానండి. ఉక్సు పట్టికి మనం కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిని ఫ్రంట్ పార్ట్ సీదా ఉండి దానిపైన మనం కట్ చేసుకున్న ముక్కను కొంచెం ఫోల్డింగ్ చేసి దానిపై నుండి ఒక కుట్టు కుట్టాలి. అలాగే కింది వైపు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. లైనింగ్ పక్క కానీ డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ను ఉల్టా చేసి డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలండి. అంతే అంతేనండి. ఉక్సు పట్టి ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఉక్సు పట్టి కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఉక్సు పట్టిని పాత బ్లౌజ్ తోని చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని. కొంచెం ఎక్కువ ఉందండి, అది ఎమ్మింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలండి. కాజా పట్టి కొంచెం క్రాస్ గా ఉన్నా గానీ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ సమానంగా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి దానిపైన 2 ఇంచెస్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిని కొంచెం ఫోల్డింగ్ చేసి దానిపై నుండి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. తర్వాత
తర్వాత మెయిన్ క్లాత్ ను సీదా వేసి ఆ లైనింగ్ క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టాలి. ఆ కుట్టు కుట్టిన తర్వాత దాని పక్క నుండి ఇంకో కుట్టు వేయాలండి. ఆ రెండు కుట్ల మధ్యలో కాజాలు వస్తాయి చూడండి. ఈ విధంగా రెండు కుట్లు పక్క పక్కకు వేసుకోవాలి. కాజా పట్టి కూడా అయిపోయిందండి. అలాగే ఉక్స్ పట్టి అయిపోయింది. ఇవి రెండు సేమ్ ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా గానీ రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని కొంచెం మెల్లమెల్లగా కట్ చేసుకోవాలండి. రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే ఉక్సు పట్టి కాజా పట్టిని సీదా వేసి దానిపైన బ్యాక్ పార్ట్ ని ఉల్టా వేసి 1/2 ఇంచ్ దూరంలోనే ఒక కుట్టు కుట్టుకోవాలండి. మళ్ళీ తర్వాత ఇంకో కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. రెండు వైపులా అలానే కుట్టుకోవాలండి. షోల్డర్ జాయింట్ ఇంతే. షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆ బ్లౌజ్ ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కుట్టుకోవాలండి. హ్యాండ్స్ ఫస్ట్ లైనింగ్ కి జాయింట్ పడుతుంది. ఫస్ట్ లైనింగ్ కి జాయింట్ వేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింది దానికన్నా పైనది కొంచెం తక్కువ ఉంది కదా, దానికి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఒక క్లాత్ తీసుకొని దానిపైన నుండి ఒక కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా పక్కకని దానిపైన నుండి డబల్ కుట్టు వేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు అది ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి. అంతే జాయింట్ చేసుకోవడము. 2 హ్యాండ్స్ కి ఇలానే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ కి జాయింట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుందండి. ఈ బ్లౌజ్ కి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని మెయిన్ క్లాత్ ని సీదా వేసి దానిపైన లైనింగ్ వేసుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ కి ఒక వైపే కుట్టాలండి. ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ ని ఉల్టా వేసి ఈ వీడియోలో చూపించినట్టు చేసి లైనింగ్ కనిపించకుండా మెయిన్ క్లాత్ కనిపించే విధంగా చూసుకుంటూ మళ్ళీ దానిపై నుండి పక్క నుండి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇంకో హ్యాండ్ కి కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ ని సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఒక కుట్టు కుట్టిన తర్వాత ఆ లైనింగ్ ని కింది కానీ దానిపైన ఉంచి ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చుట్టూ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను మొత్తం కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కి ఇలానే కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ని ఇలా కుట్టిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ పీస్లను క్రాస్ గా కట్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు నెక్ కు కుట్టుకోవాలి. కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. కాజా పట్టి సైడ్ ఈ నెక్ పీస్ ని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. అలాగే ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుండి ఫోల్డింగ్ చేసి దానిపై నుండి ఇంకో కుట్టు కుట్టాలండి. మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాలని చెప్పాను కదా, అలా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. దానిని లోపలికి ఫోల్డింగ్ చేసి ఎమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి నెక్ కుట్టుకోవడం. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, హ్యాండ్స్ కి లోతు తీయాలండి. ఒక వైపు నుండి లోతు తీయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కి కూడా మనం లోతు తీసాం కదా, హ్యాండ్స్ కి కూడా లోతు తీయాలి. హ్యాండ్స్ లోతు ఎలా తీయాలంటే మనము హ్యాండ్ కి మధ్యలో ఒక డాట్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్ నుండి 2 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే అక్కడ సైడ్ ఖర్చు కూడా పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకొని ఆ 3 కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. లేదంటే మనకు అర్థమైపోతే అలానే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా హ్యాండ్స్ లోతు తీయాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి తెలవాలని ఒక మార్కర్ తోని అక్కడ ఇక్కడ 2 హ్యాండ్స్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఒక డాట్ లాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కి ఈ లోతు తీసిన దాన్ని అక్కడ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని హ్యాండ్ కుట్టుకోవాలండి. హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు షోల్డర్ మధ్యలో పెట్టి ఒక వైపు కుట్టుకోవాలి. ఒక వైపు కుట్టుకున్న తర్వాత ఇంకొక వైపు కుట్టుకోవాలండి. ఇలా 2 వైపులా కుట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుండి హ్యాండ్ మొత్తం ఇంకో కుట్టు వేయాలండి. ఎందుకంటే ఎక్కడన్నా కుట్టు పడకపోయినా ఈ కుట్టు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా డబల్ కుట్టు వేయాలి. అలాగే మెల్లమెల్లగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలండి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత హ్యాండ్ అలాగే పక్క సైడ్ మొత్తం ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. తర్వాత బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది, అలాగే చంక భాగం దగ్గర ఎంత ఉంది అవన్నీ చూసుకొని మార్కింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైన్ అన్న గీసుకోవచ్చు, లేదంటే మనకు గుర్తుంటే ఆ డాట్స్ పై నుండి కుట్టుకుంటూ రావాలండి. దాని పక్కకి ఇంకా 2 కుట్లు వేయాలి. ఎందుకంటే టైట్ అయినా గానీ విప్పుకోవడానికి ఉంటుంది. 2 వైపులా ఇలానే బ్లౌజ్ తోని మార్కింగ్ చేసుకొని ఒక కుట్టు కుట్టి దాని పక్కకి ఇంకా 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. అంతేనండి బ్లౌజ్ కుట్టడం.
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.